నమస్తే అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి పొద్దున్నే లేసి రెడీ అయిపోయి కడపకైతే బయలుదేరాను. కడపకి ఎందుకు బయలుదేరానంటే నా బండి 2 రోజులు స్టార్ట్ చేయకపోతే 3వ రోజు తోసి మరీ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేనైతే కడప షోరూమ్ కి అయితే బయలుదేరాను. ఇంకా పోత బండ్లో పెట్రోల్ లేకపోతే ఒక 500 పెట్రోల్ అయితే పట్టించాను. ఇంకా బుల్లెట్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీళ్ళు తాగినట్టు తాగేస్తుంది పెట్రోల్. ఆల్రెడీ రాజంపేట షోరూమ్ లో చూపించాను, రాజంపేట షోరూమ్ లో మెకానిక్ లేడని చెప్పారు. ఇంకా రవితేజ కూడా కడపలో అయితే చిన్న పని పొదం పన్నా అంటే రవితేజ ఎక్కించుకొని చక్కగా ఫస్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. షోరూమ్ వాళ్ళు బండిని చూసి బ్యాటరీ బాగానే ఉంది, మీరు జీపీఎస్ బిగించారు కాబట్టి డైలీ స్టార్ట్ చేయమని చెప్పారు. రాజంపేట నుంచి కడపకు వచ్చే రూట్ లో ఒంటిమిట్టకు ముందు కొద్ది రోజుల ముందు ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది. దీన్ని చూసిన తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఇంకా బండి పని అయిపోగానే ఎలాగో కడపకు వచ్చాం కదా అని చెప్పి పొలతలకి పోదామని డిసైడ్ అయ్యి పొలతలకి అయితే బయలుదేరేసాము. నేనైతే పొలతలకి పోవడం ఇదే మొదటిసారి. నిజంగా రోడ్ అయితే చాలా బాగుంది. ఇంత ముందు అంతా మెటల్ రోడ్ ఉండేదంట. రీసెంట్ గా జరిగిన పొలతల ఉత్సవాలకైతే ఇక్కడ రోడ్ అయితే బ్రహ్మాండంగా వేశారు. పొలతలకి ఎంట్రీ అవగానే మనకు ముందుగా దర్శనం ఇచ్చేది శివయ్య, దాని తర్వాత ఎంతో పవిత్రమైన అక్కదేవతలు బండన్న స్వామి అయితే ఉంటారు. మేమైతే ముందుగా శివుని దర్శించుకుందామని చెప్పి శివాలయంలోకి అయితే వెళ్ళిపోయాము. తర్వాత ఇక్కడ ఉన్న అక్కదేవతల్ని బండయ్య స్వామిని కూడా దర్శించుకొని రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరేసాము.